Adult Solutions. Add-on Desire. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను వినయ్. ఇవాళ కరెంట్ అఫైర్స్కి మీకు స్వాగతం. వెల్కమ్ టు అడల్ట్ సొల్యూషన్స్. రోజుట్లాగే ఇవాళ కూడా జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్రీయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు కావచ్చు, స్పోర్ట్స్ న్యూస్ కావచ్చు, అన్నీ కవర్ చేస్తూ మనం ఇవాళ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక జాతీయ అంశాన్ని తీసుకొని చర్చిద్దాం. చూడండి, అందులో భాగంగా ఇది జాతీయ అంశమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ అంశానికి ఒక లింక్ ఉందండి. తెలంగాణ రాష్ట్రానికి ఒక కాంప్లిమెంట్ లభించింది కేంద్ర స్థాయిలో. ఓకేనా, చూద్దాం. చూడండి, అదేంటంటే కేసీఆర్ సర్కారును అభినందిస్తున్నా అని చెప్పేసి ఒక కేంద్ర మంత్రి పేర్కొనడం జరిగింది. ఆయన ఎవరంటే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి. ఈయన పేరు వచ్చేసి గజేంద్ర సింగ్ షెకావత్. ఓకే, గజేంద్ర సింగ్ షెకావత్ యాక్చువల్గా కేసీఆర్ సర్కార్ను అభినందించారండి. ఎందుకు అనేది చూద్దాం. చూడండి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఈయన ఏ శాఖ మినిస్టర్ అండి? కేంద్ర జలశక్తి శాఖ మినిస్టర్. కేంద్ర జలశక్తి శాఖ ఏదైతే ఉందో దాని యొక్క మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన గజేంద్ర సింగ్ షెకావత్ యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రాన్ని అభినందించడం జరిగింది నిన్న. ఓకేనా, మరి ఎందుకు అభినందించారు, ఏంటి, దాని వెనుకాల ఉన్నటువంటి విషయం ఏంటో మనం తెలుసుకుందాం. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, దేశంలో తెలంగాణ మరియు అలాగే గోవా రాష్ట్రాలు మాత్రమే. ఓకేనా, తెలంగాణ మరియు గోవా ఈ రెండు రాష్ట్రాలు ఇక్కడ చూడండి గ్రామాల్లో 100% ఇళ్లకు కుళాయి ద్వారా, అంటే నల్లాల ద్వారా, ట్యాప్ల ద్వారా గ్రామాల్లో విలేజెస్లో 100%, ఓకే, 100% ఇళ్ళకి నల్లా కలెక్షన్ల ద్వారా ఏం చేస్తున్నారు అంటే త్రాగునీరును అందిస్తున్నారు. ఓకే, ఏ స్టేట్స్? తెలంగాణ మరియు గోవా రాష్ట్రాలు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అన్నింటిలోకి వెళ్ళి ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే పూర్తి స్థాయిలో 100% త్రాగునీటిని ప్రతి ఒక్క గ్రామంలోని ఇంటింటికి అందించడం జరుగుతుంది నల్లాల ద్వారా. అందుకని చెప్పేసి ఈ యాక్చువల్గా ఈ శాఖ ఎవరి పరిధిలోకి వస్తుందంటే ఈయన గజేంద్ర సింగ్ షెకావత్ సంబంధించిన పరిధిలోకి వస్తుంది. అదే జలశక్తి మంత్రిత్వ శాఖ కదండి. అందుకనే ఈయన అభినందించడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడు అభినందించారు, ఎక్కడ అభినందించారంటే నిన్న యాక్చువల్గా గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ఈ విషయాన్ని పేర్కొన్నారండి. రాజ్యసభలో పేర్కొనడం జరిగిందండి. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం చూద్దాం. చూడండి, గజేంద్ర సింగ్ షెకావత్ అభినందిస్తూ, అంటే అటు తెలంగాణ ఇటు గోవాని అభినందిస్తూ తెలంగాణ గురించి ఆయన అన్న మాటలు ఒకసారి చూద్దామండి. ఏమన్నారు చూడండి, ఇక్కడ తెలంగాణలో మా పార్టీ ప్రభుత్వం లేదు అంటే ఇక్కడ గజేంద్ర సింగ్ షెకావత్ యాక్చువల్గా సెంట్రల్ మినిస్టర్ కదండి. ఈయన బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ పరిపాలిస్తుంది కదండి. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన మంత్రి అయినా కూడా ఆయన ఏమన్నారో చూడండి, తెలంగాణలో మా పార్టీ ప్రభుత్వం లేదు, ఓకేనా, కానీ అక్కడి సర్కార్ను అభినందిస్తున్నాం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. భారతదేశం అనేది ఏంటి, యాక్చువల్గా సమైక్య స్ఫూర్తి ప్రదర్శిస్తుంది. అంటే సమాఖ్య వ్యవస్థ మనది, సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా స్టేట్లో ఉన్న గవర్నమెంట్కి పరస్పరం వాళ్ళు సహకరించుకోవాలి. కాబట్టి ఈ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏమన్నారో చూడండి, తెలంగాణలో మా పార్టీ ప్రభుత్వం లేదు కానీ అక్కడి సర్కార్ను అభినందిస్తున్నాం. తాగునీరు తెచ్చుకోవడానికి అక్కడి పేద మహిళలు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని పేర్కొనడం జరిగిందండి అని ఆయన పేర్కొనడం విశేషం. ఓకే, ఎందుకంటే అది సమైక్య స్ఫూర్తికి ఒక మంచి ఉదాహరణ అండి. ఓకేనా, సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ స్టేట్ గవర్నమెంట్లు ఇలాంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా అప్రిషియేషన్ అని ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం జరుగుతున్నట్టు. అలాగే ఇంకోటి చూద్దాం. చూడండి, ఇది కేంద్రానికి సంబంధించిన ఒక బిల్ అండి. దేనికి సంబంధించిన బిల్లు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఏంటి అనేది చూడబోతున్నామండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ బిల్ ఏంటంటే డిఎఫ్ఐ. ఓకేనా, డిఎఫ్ఐ. యాక్చువల్గా డిఎఫ్ఐ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. అయితే డిఎఫ్ఐ ఏర్పాటు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి, పచ్చ జెండా ఊపింది. ఓకేనా, నిన్న. అయితే ఎందుకోసం అంటే మౌలిక వసతుల రంగానికి నిధులను సమకూర్చడం కోసం. ఓకేనా, మౌలిక వసతుల రంగానికి నిధులను సమకూర్చడం కోసం ఏంటి ఈ డిఎఫ్ఐఏ అనేది ఒక బిల్లుని కేంద్రం పచ్చజెండా ఊపడం జరిగిందండి. డిఎఫ్ఐ అంటే డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాను కదా. నువ్వు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది అనమాట. ఓకే, ఈ బిల్లు ఏర్పాటు దిశగా. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇంకొకటి,
యాక్చువల్గా ఇది ఇండియాకి సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఒక న్యూస్ అండి. యాక్చువల్గా భారతదేశంలో ఉన్నటువంటి మనం చాలామంది ధనవంతుల గురించి ఇంతకుముందు క్లాసులలో నేను డిస్కస్ చేశాను. ఓకేనా, ఆసియాలోనే అత్యంత కుబేరుడుగా ముఖేష్ అంబానీ అని చెప్పాను. అలాగే ముఖేష్ అంబానీ తర్వాత భారతదేశంలో అత్యంత కుబేరుడు ఎవరు అంటే రెండో స్థానంలో అదానికి సంబంధించినటువంటి గౌతమ్ అదానీ ఉన్నాడని చెప్పేసి అదానీ గ్రూప్స్ గురించి కూడా చెప్పాను. మరి ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, మిలియనియర్ ఫ్యామిలీస్ అంటే మిలియనియర్ కుటుంబాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, అలాగే స్టేట్ వైడ్గా చూస్తే మన తెలంగాణలో ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి, అలా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఏ విధంగా ఇలాంటి కుటుంబాలు డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి మనం చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, అలా అనుకున్నప్పుడు ఇక్కడ మిలియనియర్ కుటుంబాలు అని చెప్పేసి ఇక్కడ చూడండి, ఏపీలో 20,000 మిలియనియర్ కుటుంబాలు ఉన్నాయండి. అలాగే తెలంగాణ విషయానికి వస్తే 18,000 మిలియనియర్ కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ భారతదేశంలో తొలి 10 రాష్ట్రాలను కనుక మనం గమనిస్తే తొలి 10 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే మిలియనియర్ కుటుంబాలు ఉన్న దాంట్లో తొలి 10 స్థానాలు ఎవరికి హైయెస్ట్ ఇక్కడ ఏ స్టేట్లో ఉన్నారంటే ఇక్కడ మహారాష్ట్రలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. చూడండి మహారాష్ట్ర ఎంత అండి, అక్కడ మిలియనియర్ కుటుంబాల సంఖ్య 56,000 కుటుంబాలు మిలియనియర్ కుటుంబాల జాబితాలో ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో 36,000, తమిళనాడులో 35,000, తర్వాత కర్ణాటకలో 33,000, దాని తర్వాత గుజరాత్లో 29, పశ్చిమ బంగాల్లో 24, ఇవన్నీ 24,000 అండి. ఇక్కడ రాజస్థాన్లో 21,000, ఆంధ్రప్రదేశ్లో 20,000, మధ్యప్రదేశ్లో 18,000, తెలంగాణలో వచ్చేసి 18,000 కుటుంబాలు మిలియనియర్ జాబితాలో ఉన్నాయండి. ఓకేనా, అలా అనుకున్నప్పుడు ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నప్పుడు భారతదేశంలో మిలియనియర్ కుటుంబాలు అత్యధికంగా ఉన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది చూస్తే 7వ స్థానంలో ఉందండి, తెలంగాణ 10వ స్థానంలో ఉందండి. ఈ తొలి 10 స్థానాలు చూసారా, తొలి 10 స్థానాలు ఇలా చూడాలండి. మరి ఈ యొక్క అంచనా అనేది ఎవరి నివేదిక పేర్కొంది అంటే ఇంతకుముందు నేను చెప్పాను, ఇక్కడ ఇలాంటి సర్వేలు చేసేది హురూన్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ వెల్లడించిందండి. హురూన్ ఇండియా, ఓకేనా, ఈ సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం ఉన్నాయండి ఇవి. మరి ఇందాక చూసిన దాంట్లోనే ఒక విషయాన్ని గమనించండి, నగరాల విషయానికి వస్తే ఎక్కువగా మిలియనియర్స్ ఉన్నటువంటి నగరంగా ముంబై నగరం టాప్ పొజిషన్లో ఉందండి. ముంబై నగరం అత్యధికంగా మిలియనియర్స్ ఉన్న కుటుంబాలు ఉన్నటువంటి పొజిషన్లో టాప్ పొజిషన్లో ఉందండి. ఇక్కడ తర్వాత స్థానాలు చూసుకుంటే ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై ఉండడం జరిగిందనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒక అంతర్జాతీయ అంశం అండి. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇటీవల క్వాడ్ కూటమి సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వాడ్ కూటమి అంటే ఏంటి అనేది మనం ఇంతకుముందు క్లాసులలో కూడా చూసాం. క్వాడ్ అంటే ఏంటి, చతుర్భుజి అన్నట్టు, అంటే 4 దేశాల కూటమి, అంటే 4 దేశాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి కూటమిని క్వాడ్ కూటమి, క్వాడ్రియల్ రిలేషన్స్ అని కూడా మీకు ఇంతకుముందు క్లాసులో నేను చెప్పానండి. అయితే ఇక్కడ చూడండి, అందులో ఏ దేశాలు ఉన్నాయంటే ఇక్కడ భారతదేశం, దాని తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సంబంధించినటువంటి దేశాలు ఈ క్వాడ్ కూటమిలో భాగస్వామ్య దేశాలండి. ఈ 4 దేశాలు కలిపి కూటమి ఏర్పడిందనమాట. అలా అనుకున్నప్పుడు ఆ క్వాడ్ కూటమి సదస్సు అనేది ఇటీవల జరిగింది. ఆ కూటమికి సంబంధించి ఈ 4 దేశాల అధ్యక్షులు పాల్గొన్నారు. మన దేశం నుంచి నరేంద్ర మోడీ, ఇక్కడ జో బైడెన్ అమెరికా నుంచి, స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా నుంచి, యోషిహిదే సుగా అనేటైన జపాన్ నుంచి పాల్గొనడం జరిగిందండి. మరి ఇక్కడ అంశం ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుందంటే, యాక్చువల్గా అంతర్జాతీయ సదస్సు అయినటువంటి క్వాడ్ సదస్సులో ఆ కూటమి భేటీలో యాక్చువల్గా మొట్టమొదటి భేటీ అండి. ఈ భేటీలో ఏం పేర్కొన్నారు తెలుసా, ఈ 4 దేశాలు సమైక్యతే కొన్నంత బలం అని పేర్కొనడం జరిగింది. అంటే యూనిటీగా ఉండాలి, మనము 4 దేశాలు కూడా యూనిటీగా ఉంటే మనం ప్రపంచంలో ఇతర దేశాలతో మనం స్నేహపూర్వక సంబంధాల విషయంలోనైనా ఏదైనా ఇంకా విషయాల్లోనైనా కూడా మనము సమిష్టిగా ముందుకెళ్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి మన 4 దేశాలకి అని చెప్పేసి క్వాడ్ కూటమిలో మనము ఈ విధంగా సమైక్యంగా ముందుకెళ్దాం అని చెప్పడం జరిగిందండి. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో చదువుతున్నాను చూడండి, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న రాజకీయాలు కావచ్చు, పొలిటికల్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఆర్థిక అంటే ఎకనామికల్ సిచ్యువేషన్స్ కావచ్చు, భౌగోళిక పరిణామాల నేపథ్యంలో భౌగోళిక పరిణామాలు కావచ్చు, క్వాడ్ అవసరం ఎంత ఉంది, దాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాన్ని వివరిస్తూ క్వాడ్ దేశాల అధినేతలు ఎవరు, నరేంద్ర మోడీ అండ్ జో బైడెన్, స్కాట్ మోరిసన్, తర్వాత యోషిహిదే సుగా, ఓకేనా, ప్రధాని
యాక్చువల్గా వీళ్ళు సంయుక్తంగా ఒక వ్యాసాన్ని రాయడం జరిగిందండి. ఇవాళ ఈ పేపర్లో ఈ వ్యాసం ఆర్టికల్ అంటారు కదండి, ఈ ఆర్టికల్ హైలైట్ అవ్వడం జరిగిందండి. ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా మనము ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాలండి. అందులో భాగంగా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఫస్ట్ ఈ పైన విషయాన్ని మీకు డిస్కస్ చేస్తాను చూడండి. అయితే యాక్చువల్గా ఈ క్వాడ్ కూటమి అనేది ఏర్పడాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆలోచన వచ్చింది ఎప్పుడు అంటే ఇండోనేషియా తీరంలో 2004 డిసెంబర్లో హిందూ మహాసముద్రంలో హిందూ మహాసముద్రం లోపల భూఫలకాలు ఒరుచుకుపోవడం వల్ల, అంటే పర్టికులర్గా ఇండోనేషియా యాక్చువల్గా ఈ తీరంలో హిందూ మహాసముద్ర తీరంలో యాక్చువల్గా 2004లో సునామీ అనేది రావడం జరిగిందండి. ఆ సునామీ రావడం వల్ల దీనివల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో వేలాది మంది మరణించారు, లక్షలాది మంది నిరాశ్రాస్తుడయ్యారన్నమాట. అయితే యాక్చువల్గా ఆధునిక చరిత్రలో మానవాళిని కనీవిని ఎరుగని ఉపద్రవం అన్నట్టు ఇది. అలాంటప్పుడు ఈ దేశాలు ఈ 4 దేశాల పరిధిలో సంభవించినటువంటి ఉపద్రవం కాబట్టి ఏం జరిగింది అప్పుడు క్వాడ్ దేశాలు అప్పటికి క్వాడ్ ఏర్పడకున్నా కానీ ఈ 4 దేశాలు కూడా సహాయం చేయడంలో, అంటే సునామీ విషయంలో బాధితులకు సహాయం చేయడంలో వీళ్ళు ముందున్నారన్నమాట. ఈ దేశాలు ముందుండడం వల్ల ముందుండి చర్యలు తీసుకున్నారు కాబట్టి ఈ దేశాలన్నీ మరి ఒకటిగా కలిస్తే ఇంకెంత మంచి పరిణామం ఉంటుంది అని చెప్పేసి ఆలోచన నుంచి పుట్టిందే ఈ క్వాడ్ అనేటటువంటి కూటమి అండి. ఓకేనా, గుర్తుంచుకోవాలి ఇది. అట్లా అంటే అదే విధంగా టోటల్గా వీళ్ళన్న ఈ వ్యాసంలో భాగంగా మనం టోటల్గా ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇవాళ ఆర్టికల్లో ఉంది చూడండి. దాని తర్వాత అండి రాష్ట్రీయ అంశంలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే చూద్దామండి. అయితే భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఒక ప్రకటన చేసిందండి ఎలక్షన్కి సంబంధించి. ఓకేనా, ఎలక్షన్ సంబంధించి ఒక ప్రకటన చేసింది. అవి తెలంగాణలోను ఆంధ్రలోను 2 ప్రాంతాల్లో దీనికి ఈ ప్రకటనలో భాగంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఓకేనా, అదేంటో చూద్దాం చూడండి. తెలంగాణ విషయానికి వస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నగారా మోగింది. యాక్చువల్గా నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు అనేటివి జరగాలండి. దానికి గల కారణం ఏంటి అంటే ఏప్రిల్ యాక్చువల్గా చూడండి, ఇక్కడ చూడండి ఏం జరిగింది అంటే నాగార్జున సాగర్ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో గెలుపొందినటువంటి నోముల నరసింహయ్య గారు అనారోగ్యంతో గతేడాది డిసెంబర్ 1న మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అవసరమయ్యాయన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎన్నికలు జరపాలని భారత ఎన్నికల సంఘం ఈసీఐ అది పేర్కొనడం జరిగింది. ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఏప్రిల్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 17 నెక్స్ట్ మంత్ అనమాట. చూడండి, అయితే ఇక్కడ మనం ఈ మ్యాప్లో కూడా చూడండి నాగార్జున సాగర్ ఈ ఏరియాలో లొకేట్ అయి ఉందండి. ఓకే, దీని యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది శాసనసభ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి చూడండి. దాని తర్వాత ఇంకొకటి ఇందులో చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇప్పటి సేమ్ ఇలాంటి న్యూస్ అండి. భారత ఎన్నికల సంఘం ఈసీఐ ప్రకటన ఇక్కడ తిరుపతి కూడా సంబంధం ఉందన్నమాట. ఎందుకు అంటే యాక్చువల్గా ఏం జరిగింది తిరుపతిలో 2019 ఎన్నికల్లో తిరుపతి ఎస్సీ లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి బల్లి దుర్గాప్రసాదరావు గారు, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి ఈయన. ఓకేనా, ఈయన దుర్గాప్రసాదరావు గారు కరోనాతో గతేడాది సెప్టెంబర్ 16న చనిపోవడం జరిగిందండి. అయితే ఆయన స్థానం ఖాళీ అయింది కదండి. ఆ స్థానంలో ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి కొత్త సభ్యుని ఎన్నుకోవాలి కదా. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ భారత ఎన్నికల సంఘం సేమ్ ఏప్రిల్ 17నే ఇక్కడ కూడా అంటే తిరుపతి లోక్సభ స్థానానికి కూడా ఎలక్షన్స్ నిర్వహించాలి అని చెప్పేసి షెడ్యూల్ని విడుదల చేయడం జరిగిందండి. ఇక్కడ తిరుపతి ఒకటే ఉందండి చూడండి. దాని తర్వాత అయితే ఓవరాల్గా మరి ఈ 2 స్థానాలకే జరుగుతున్న ఎలక్షన్స్ భారతదేశంలో అంటే కాదు. ఓవరాల్గా చూస్తే మొత్తం మీద దేశంలో 2 లోక్సభ స్థానాలండి. ఓకే, 2 లోక్సభ స్థానాలు జరుగుతున్నాయి. అలాగే 14 శాసనసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారండి. ఓకేనా, భారత ఎన్నికల సంఘం. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అనేది నామినేషన్ల ప్రారంభం అనేది మార్చి 23న ప్రారంభమవుతుందండి. ఈ నెల 23న ప్రారంభమవుతుంది. అలాగే మరి పోలింగ్ ఏ డేట్న జరుగుతుందంటే ఏప్రిల్ 17వ డేట్న జరుగుతుంది. ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి 2 లోక్సభలు 14 శాసనసభ స్థానాలకు ఇదే రోజున ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. మరి ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరుగుతుందంటే మే 2వ తారీఖున ఓట్ల లెక్కింపు అనేది ఉండడం జరుగుతుందండి. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక మంచి న్యూస్ ఉందండి. చూడండి, ఇక్కడ అమెరికాకు కోవాక్సిన్ టీకా ఏంటి అంటే ఇక్కడ న్యూస్లోకి వెళ్దాం చూడండి.
అమెరికా సంబంధించినటువంటి యుఎస్ఎఫ్డిఏ, ఓకే, యుఎస్ఎఫ్డిఏ ఇక్కడ చూడండి, ఈ పిక్లో చూడండి మీకు కనిపిస్తుంది యుఎస్ఎఫ్డిఏకి సంబంధించినటువంటిది. యాక్చువల్గా యుఎస్ఎఫ్డిఏ అంటే ఏంటి అంటే యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సైన్స్ సర్వీసెస్ సంబంధించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ని మనం ఏమంటామంటే ఇక్కడ పేర్కొన్నప్పుడు యుఎస్ఎఫ్డిఏగా పేర్కొంటాం అన్నమాట. అయితే కోవాక్సిన్ టీకా కోసం యాక్చువల్గా యుఎస్ఎఫ్డిఏ అనుమతి కోరినటువంటి ఎవరు, యాక్యూజన్ ఇంక్ అనేటటువంటి ఒక సంస్థ ఇక్కడ లోగోలో కనిపిస్తుంది కదండి. ఇది ఏం చేసింది అంటే మేము అమెరికా దేశంలోకి కోవాక్సిన్ అనేటటువంటి భారతదేశంలో హైదరాబాద్లో లొకేట్ ఉన్న భారత్ బయోటెక్ ఆ సంస్థలో తయారైనటువంటి కోవాక్సిన్ టీకాను మేము అమెరికా విపణిలోకి కూడా తీసుకురావాలనుకుంటున్నామని చెప్పేసి యాక్యూజన్ ఇంక్ అనేటటువంటి ఒక సంస్థ యుఎస్ఎఫ్డిఏ అనుమతి కోరిందండి, మాకు పర్మిషన్స్ ఇవ్వండి తేవడానికి అని. అలా కోరడంతో యాక్చువల్గా భారత బయటకు చెందినటువంటి కోవాక్సిన్ టీకా అమెరికా విపణిలో అందుబాటులోకి రానుందన్నమాట. అయితే ఇందుకోసం అమెరికాలోని యాక్యూజన్ ఇంక్ సన్నాహాలు చేస్తుంది, ఓకే. దాని తర్వాత ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉందండి. అదేంటంటే భారత్లో ఇప్పటికే 20 లక్షల మందికి కోవాక్సిన్ టీకాలను ఇవ్వడం జరిగిందండి. అంటే భారత్లో మొదటి దశ కోవిడ్ వారియర్స్కి వ్యాక్సినేషన్ జరిగింది. రెండవ దశలో యాక్చువల్గా మోడీ మొట్టమొదటి టీకాను తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి రెండవ దశ అనేది స్టార్ట్ అయింది కదా. అప్పటి నుంచి భారతదేశంలో ఎంతమందికి టీకాలు ఇచ్చారంటే 20 లక్షల మందికి కోవాక్సిన్ టీకాలు ఇవ్వడం జరిగిందండి. అయితే ఏడాదికి 70 కోట్ల డోసుల మేర ఈ టీకాలను తయారు చేయాలన్నది భారత్ బయోటెక్ ప్రణాళిక అండి. భారత్ బయోటెక్ ప్రణాళిక. ఇంకొకటి చూద్దాం చూడండి న్యూస్లో. ఇక్కడ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత సైన్యానికి మిస్సైల్ కిట్, ఓకేనా. ఆ కిట్ ఏంటి, ఎవరు అందించారు, ఓకేనా, దానికి సంబంధించి మనం చూడాల్సి ఉంటుందండి. అందించినటువంటి సంస్థ ఏంటి అంటే కేఆర్ఏఎస్ అనేటటువంటి ఒక సంస్థ అండి, ఓకే, కేఆర్ఏఎస్. మరి కేఆర్ఏఎస్ అంటే ఏంటిది అంటే కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్. ఇక్కడ మనకు డౌట్ రావాలండి, యాక్చువల్గా కళ్యాణి ఏంటి, రఫేల్ ఏంటి. కళ్యాణి అనేది ఇక్కడ తెలుగు పేర్లా కనిపిస్తుంది, రఫేల్ అనేది ఇది ఫారెన్కి సంబంధించిన కంపెనీ. మరి ఈ రెండు జత కలవడం ఏంటి అని చూస్తున్నాక అవునండి, యాక్చువల్గా ఈ రెండు కూడా కలయికలో తయారు చేసినటువంటి ఈ ఐటమేనండి ఇది. ఇక్కడ చూస్తే భారత సైన్యానికి మిసైల్ కిట్ అందించిన కేఆర్ఏఎస్, ఓకేనా. దీని యొక్క టైప్ చూద్దామండి మనం. ఈ మిసైల్ ఎలాంటిదో ఉపరితలం, ఓకే, ఉపరితలం అంటే ఏంటంటే ఇక్కడ మనకు సర్ఫేస్ అండి. ఉపరితలం నుంచి గగనతలం, ఓకేనా, ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మధ్య తరహా క్షిపణి, ఓకేనా, మధ్య తరహా క్షిపణి ఇక్కడ కనిపిస్తుంది అండి, ఈ క్షిపణి అన్నమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఇక్కడ ఓవరాల్గా ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మధ్య తరహా క్షిపణిని ఇక్కడ మనం ఏమంటున్నామంటే MRSAMగా పిలుస్తున్నాం, MRSAM, ఓకేనా. లోని కీలక భాగాన్ని ఉత్పత్తి చేసిన ఎవరు, ఇక్కడ కీలక భాగాన్ని ఉత్పత్తి చేసినటువంటి సంస్థ ఇది కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్. ఇందాక చెప్పాను కదా కేఆర్ఏఎస్ అని. ఇది తమ తొలి కిట్ను మంగళవారం భారత సైన్యము, ఓకేనా, భారత సైన్యానికి మరియు వైమానిక దళానికి అందజేయడం జరిగిందండి, ఓకే. వీళ్ళు రెండింటి కూడా భారత సైన్యానికి ఇచ్చారు మరియు ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు, తర్వాత వైమానిక దళానికి కూడా ఇవ్వడం జరిగిందండి, ఓకేనా. వాటికి సంబంధించినటువంటి లోగో కేఆర్ఏఎస్ సంబంధించి చూడండి, ఓకే. ఇక్కడ భారతదేశపు కళ్యాణి గ్రూప్, ఇందాక చెప్పాను కదా రెండు కలయి, కానీ భారతదేశానికి చెందినటువంటి ఈ కళ్యాణి గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఇజ్రాయెల్కు చెందినటువంటి రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉమ్మడి సంస్థే ఏంటి అంటే కేఆర్ఏఎస్ అనేటువంటి సంస్థ, ఓకేనా. ఈ రెండు కలిసినాయి, భారతదేశపు కళ్యాణి గ్రూప్ మరియు ఇజ్రాయెల్కి చెందినటువంటి రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేటువంటి రెండు సంస్థలు కలిసి ఏర్పడింది ఏంటిది కేఆర్ఏఎస్ అండి, ఓకేనా. ఇది ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్ సమీపంలోనే ఉందండి, ఓకేనా, రఫేల్కి సంబంధించి. ఇవాళ ఒక రెండు నియామకాలు జరిగాయండి, వాటిని గురించి కూడా మనం చూస్తాం చూడండి. అందులో భాగంగా ఎన్ఎస్జి అధిపతిగా ఎంఏ గణపతి, ఓకేనా. ఎన్ఎస్జి అంటే ఏంటండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటారు కదా, అది, ఓకేనా. ఇక్కడ చూడండి
జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జి అంటే అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎంఏ గణపతి నియమితులయ్యారండి. ఓకే, ఎంఏ గణపతి నియమితులయ్యారు. ఇంకొకటి కూడా జరిగిందండి నియామకం ఇక్కడ. సిఆర్పిఎఫ్ జనరల్గా కుల్దీప్ సింగ్ నియమితులయ్యారండి. సిఆర్పిఎఫ్ జనరల్గా కుల్దీప్ సింగ్ నియమితులవ్వడం జరిగింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఈ రెండు నియామకాలు కూడా జాతీయ భద్రతా దళం యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయనను, తర్వాత సిఆర్పిఎఫ్ జనరల్ను, ఇద్దరిని కూడా నియమించినటువంటి సంస్థ యాక్చువల్గా ఏంది, కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ యాక్చువల్గా అది ఈ విషయాన్ని ధృవీకరించిందండి. ఓకేనా, ఈ రెండు కూడా వాళ్ళ పిక్సే. ఇది స్పోర్ట్స్కి సంబంధించిన హైలైట్ న్యూస్ చూద్దామండి. చూడండి, అయితే ఇంగ్లాండ్తో 3వ T20 జరిగింది కదండి నిన్న, అందులో ఇండియా ఓడిపోవడం జరిగిందండి. ఓకేనా, ఇండియా ఓడిపోయింది ఆ మ్యాచ్లో. ఇక్కడ చూడండి, ఇంగ్లాండ్తో 5 T20 సిరీస్లో 5 T20లు ఉన్నాయండి మొత్తం. అందులో భాగంగా నిన్న మొతేరాలో జరిగిందిగా 5 T20 కూడా మొతేరాలోనే వేదిక అండి. మొతేరాలో జరిగినటువంటి మొట్టమొదటి మ్యాచ్నేమో ఇంగ్లాండ్ గెలిచిందండి. రెండవ మ్యాచ్ని ఇండియా గెలవడం జరిగింది. ఇప్పుడు 3వ మ్యాచ్ నిన్న జరిగింది, అందులో మళ్ళీ ఇంగ్లాండ్ గెలిచింది. అలాంటప్పుడు సిరీస్లో భాగంగా 5 T20లు ఉన్నాయి కదండి, అందులో భాగంగా సిరీస్ను 2-1 ఆధిక్యంలోకి ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. 2 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచిందండి, సాధించి ఇంగ్లాండ్ ముందులో ఉందన్నట్టు. ఓకే, ఆధిక్యంలో ఉందన్నమాట. అయితే ఈ మ్యాచ్లో ఇండియా 20 ఓవర్లలో ఎంత స్కోర్ చేసిందంటే 6 వికెట్లకు 156 పరుగులు చేసిందండి. దాని తర్వాత ఇంగ్లాండ్ దీన్ని చేజింగ్ చేయడం జరిగింది. 18.2 ఓవర్లోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయం సాధించడం జరిగిందండి ఈ మ్యాచ్లో. అయితే అందులో మన కెప్టెన్ కోహ్లీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారండి. 77 నాట్అవుట్గా నిలిచారు. కానీ యాక్చువల్గా ఇండియా ఓడిపోవడం జరిగింది అక్కడ. కాబట్టి ఆటోమేటిక్గా ఇంగ్లాండ్ సంబంధించినటువంటి జోస్ బట్లర్ 83 పరుగులు చేశాడు. కాబట్టి ఈయనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అనేది లభించడం జరిగిందండి ఇక్కడ. దాని తర్వాత ఇంకొకటి చూద్దాం న్యూస్, స్పోర్ట్స్ సంబంధించిందండి. ఈ పిక్లో కనిపిస్తున్నారు కదండి, ఈయన ఇండియాకి సంబంధించినటువంటి ఒక లాంగ్ జంపర్. ఈయన పేరు వచ్చేసి శ్రీశంకర్. పూర్తి పేరు మురళీ శ్రీశంకర్ అండి. మురళీ శ్రీశంకర్. ఈయన కేరళకు సంబంధించిన వ్యక్తి అండి. కేరళకు సంబంధించిన వ్యక్తి. అయితే ఒలింపిక్స్కు శ్రీశంకర్ యాక్చువల్గా అర్హత సాధించాడండి. టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదండి జపాన్లో, ఆ ఒలింపిక్స్కి అర్హత సాధించడం జరిగింది. అయితే ఈయన ఎవరంటే భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ టోక్యో ఒలింపిక్స్కి అర్హత సాధించాడు. అయితే ఎక్కడ అంటే పాటియాలలో జరిగినటువంటి ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్లో. ఓకేనా, అందులో భాగంగా ఈయన ఎన్ని మీటర్లు దూకాడో చూడండి, 8.26 మీటర్లను దూకాడండి. 8.26 మీటర్లు దూకి అతడు తన పేరుటే ఇంతకుముందు ఒక రికార్డు ఉండే, అంటే ఇంతకంటే 8.26 కంటే కొంచెం తక్కువ ఉన్న రికార్డుని తన పేరుటే ఉన్న జాతీయ రికార్డుని బద్దలు కొట్టాడండి. ఎవరు? మురళీ శ్రీశంకర్. ఈయన కేరళకు చెందినవాడండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటితో ఇవాళ కరెంట్ అఫైర్స్ అయిపోయాయి. థ్యాంక్ యూ. Add-on solutions. Add-on desires.